నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నప్పుడు ఈ ఉదయకాలం ముందు మీ యొక్క సన్నిధిలో గడిపే వాక్యాన్ని మాకు దయచేశారు. ఆట ద్వారా మేము మహిమపరచటము మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి, నీ విలువైన మాటలు విని వాటి అందు నడుచుకున్నట్టు మీ మాటలు వినిపిస్తున్న విధానానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన నీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు సహోదరులందరికీ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయంలో ఇంతవరకు సహోదరుల ద్వారా కొన్ని సంగతులు మనం విని ఉన్నాం. మరికొద్ది నిమిషంలో మాత్రమే దేవుడు మనకిచ్చిన వాక్యంలోని కొన్ని సంగతులను మనం ఆలోచిద్దాం. ఎందుకనంటే ఈ లోకంలో దేవుని మాటలను వినే అవకాశాన్ని చాలామంది పోగొట్టుకున్నారు. దేవుని అనుసరించి నడుచుకునే గొప్ప భాగ్యాన్ని కూడా ఈ లోకంలో చాలామంది కోల్పోయారు. అయితే దేవుని వాక్యాన్ని మనం ఇంకా వింటూ ఆయన యందు మనం నడుచుకుంటున్నాము అంటే అది దేవుడు మనకిచ్చిన గొప్ప అదృష్టం. అయితే ఈ లోకాన్ని ఒకసారి మనం ఆలోచించినప్పుడు దేవుని దగ్గరకు రాకుండా, దేవుని ఆలోచనలో కలిగి ఉండకుండా వారి సొంత జ్ఞానం చేత నడుస్తున్నారు. ఎలాగంటే ఉదయం లేచినది మొదలుకొని రాత్రి నిద్రపోయేంత వరకు కేవలం తన పనులను తానే చూసుకుంటూ పనికి వెళ్ళి తిరిగి వచ్చి ఆ కూలి చేత ఒక ఆహారాన్ని సంపాదించుకొని తృప్తికరమైన జీవితాన్ని కలిగి ఉందామని మనిషి చేస్తున్న ప్రయాస చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. దేవుడంటే ఆలోచననే లేదు. ఆయన ఉన్నాడు, ఆయన చెంత మనం చేరుకోవాలని ఆలోచన లేకుండా జీవిస్తున్నారు. వారి ప్రయాసను చూస్తుంటే ఒకసారి ఆలోచించండి. ఉదయం లేచినది మొదలుకొని వారి ఆలోచన తీరు ఎలా ఉంది అని అంటే ఏమి సంపాదించాలి, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, అంతటితో ఊరుకునకుండా ఇంకేం చేస్తున్నారంటే లోకంలో ఒక గొప్ప పేరు సంపాదించాలి, లేదా మనకున్న ఆస్తులను కాపాడుకోవాలి, మనకున్న గౌరవాన్ని కాపాడుకోవాలి, వాటిని నిలవబెట్టుకోవాలి అని లోకరీతిగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటి విషయమే తన జీవిత కాలం అంతా ప్రయాసపడుతున్న వారు కూడా ఉన్నారు. లోకంలో ఒక మనిషి ఎందుకు జీవిస్తున్నాడు అని ఒక మనిషిని ప్రశ్న వేస్తే ఆ మనిషి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు. కానీ వారి జీవితాన్ని మనమే ఆలోచిస్తే వారి ప్రయాస కేవలం తమ కడుపు కొరకు లేదా తమ పేరు కొరకు ఏదో గొప్పది సంపాదించాలి, ప్రయాసపడాలి అని ప్రయాసపడుతున్నారు. కానీ దేవుని వాక్యం ద్వారా వింటున్న మనము దేవుని వాక్యంలో కొంతమంది దైవజనుల రీతి ఎలా ఉంది, వారి ప్రవర్తన ఫలితాలు ఎలా ఉన్నాయి, వారు దేని కొరకు ప్రయాసపడుతున్నారు, దేన్ని కాపాడుకోవడానికి వారి ఆరాట పడుతున్నారు, వారి పోరాట పడుతున్నారు అని ఆలోచిస్తే ఒక మాటను ఆధారం చేసుకొని మనం ముందుకెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. 4వ అధ్యాయము 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడితిని,
నా పరుగు కడగొట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. చాలు. పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు పడిన ప్రయాసను, పౌలు గారు చేసిన పోరాటం ఎందుకు అని ఆలోచిస్తే చెబుతున్నాడు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు గడముట్టించి తిని. ఏం కాపాడుకున్నాడంట? దేని కొరకు ఆయన పోరాటం? దేని కొరకు చెప్పాలి? దేని కొరకు ఆయన పోరాటం? విశ్వాసం. దేని కొరకు తన పరుగు? దేని కొరకు? విశ్వాసం కొరకు. అంటే ఉదయం లేచిన మొదలుకొని తిరిగి నిద్రలోకి వెళ్ళేంత వరకు తన ఆలోచన, తన పోరాటం, తన ఆరాటం, తన పరుగు దేన్ని సంపాదించుకోవడానికి, దేన్ని కాపాడుకోవడానికి అంటే కేవలం తన విశ్వాసం. తన పొందుకున్న విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఏం చేయవలసి వచ్చిందంటే పోరాటం చేయవలసి వచ్చింది. దాన్ని కాపాడుకోవడానికి ఎలా పరిగెత్తాడంటే పోరాటం చేసేంత విధంగా తన పరుగు ఏం చేశాడంట? కడముట్టించాడు. ఇంతవరకు నా బ్రతికిన దినములన్నిటిలో నా పరుగు నిన్ను కడముట్టించాను. ఆ పరుగు ఎలా ఉందంటే ఒక పోరాటంలో ఉంది. ఆ పరుగు దేని కొరకు అంటే విశ్వాసాన్ని కాపాడుకోవడానికి. అంటే ఆస్తులు సంపాదించడానికి చాలా మంది పోరాటాలు చూస్తున్నాం. తినే తిండి కూడా సరిగా తినకుండా కష్టపడే వాళ్ళని చూస్తున్నాం. కన్నవాడిని వదిలేసి దూరంగా వెళ్ళి బ్రతికే వాడిని చూస్తున్నాం. పిల్లలను, తల్లిదండ్రులను, కుటుంబాలను వదిలేసి వేరే చోటికి వెళ్ళి ఏం సాధిస్తున్నారు అని అంటే డబ్బు కోసం, పేరు కోసం, ఇంకా వేరే వాటి కొరకు ప్రయాసపడుతున్నారు. ఉన్న వాటిని కాపాడుకునే పనిలో ఉన్నారు. కానీ పౌలు గారు ఏం కాపాడుకున్నారంటే చదవండి మరొకసారి. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఆ పోరాటం వలన, పరుగు వలన తాను సాధించిన ఘన విజయం ఏమిటి? ఏం పొందుకున్నాడు, ఏం కాపాడుకున్నాడంటే చాలా చిన్నగా ఉంది కదా మాట. ఏ మాట? విశ్వాసము. ఆ విశ్వాసాన్ని కాపాడడానికి మనం పోరాటాలు చేయాలా, పరుగులు పెట్టాలా, ప్రయాసపడాలా అని అంటే నిజమే. ఎన్నో ప్రయాసాలు పడితే తప్ప మనలో ఉండే విశ్వాసాన్ని మనం కాపాడుకోలేము. మనం పొందుకున్న విశ్వాసము ఏ నిమిషంలోనైనా దాన్ని పోగొట్టుకునే అవకాశం లోకంలో ఉంది. పని చేస్తున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు, సహోదరులతో కలుస్తున్నప్పుడు, సమాజంలో తిరుగుతున్నప్పుడు, కుటుంబంలో ఉన్నప్పుడు ఏ నిమిషంలోనైనా మన విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంది. మనలో ఉండే ఆలోచనల చేత కూడా విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అంటే ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే నిజంగా మనం చేయాల్సింది ఏంటంటే పోరాటం. దేని కొరకు మనం పరుగులు తీస్తున్నాం? నిజానికి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఏముండాలి? మన పరుగు ఉండాలి. అయితే విశ్వాసం ఎంత గొప్పదో మనం చూడాలి. మరొక మాట చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఎక్కడుంది ఈ లిస్టు? లోకంలో మనం చదువుకుంటున్న లిస్టులో లేదు. లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు మనకు హితోపదేశం చేసే వాటిలో ఈ మాటలు లేవు. భూమి మీద ఏం సంపాదించుకోవాలని మనం ఎవరినైనా అడిగితే వారి ఆలోచనలో కూడా లేని మాటలు ఇవి. ఏం సంపాదించుకోవాలని ఎవరినైనా అడిగితే
ఏం చెప్తారు? మంచి ఇంటిని సంపాదించుకోవాలి, మంచి పేరును సంపాదించుకోవాలి, మంచి డబ్బును సంపాదించుకోవాలి, నలుగురిలో మంచిగా బ్రతకాలి అని ఎవరైనా మనం చెబుతున్నాడో మనం వింటాం. ఆ మాటలు మనకు మంచిగా అనిపిస్తాయి. నిజమే, నాకు ఇల్లు లేదు, ధనము లేదు, మంచి పేరు లేదు, మంచి ఉద్యోగం లేదు, వీటిని కదా నేను సంపాదించుకోవాల్సింది, మంచి మాటని చెప్పారు కదా అని ఈ లోకంలో ఉండే మహానుభావులను అడిగితే వారి నుంచి వచ్చే మాటలే అవి. కానీ దేవుడు ఏం చెబుతున్నాడంట? దైవజనుడా, నీవైతే వేటిని ఇంతవరకు మనం విన్నాం కదా, లోకస్తులు మాట్లాడే మాటలు, వాటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడాలి. ఇదెక్కడ ఇష్టం? ఇది లోకంలో కనిపిస్తున్నాయి మాటలు, ఎవ్వరు చెప్పరు. లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప గొప్పగా సాధించిన వాళ్ళని కూడా మనం అడిగితే వారు చెబుతున్న మాటల్లో వీటిలో ఏ ఒక్కటి ఉండదు. కానీ దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన ద్వారా వింటున్న మాటల్లో మనం ఎలా ప్రయాసపడాలి అంటే, మనం సంపాదించుకోవాల్సినవి ఏంటి అని ఆలోచిస్తే చెబుతున్నాడు లిస్టు. నీతిని సంపాదించుకోవాలి, భక్తిని సంపాదించుకోవాలి, విశ్వాసాన్ని సంపాదించుకోవాలి, మంచి ప్రేమను సంపాదించుకోవాలి, గొప్ప ఓర్పును సంపాదించుకోవాలి, సాత్వికను సంపాదించుకోవాలి. వీటన్నిటిని సంపాదించుకోవడానికి ఉండాలి మన ప్రయాస, మన పోరాటం, మన ఆరాటం, మన పరుగు. అయితే ఇంతవరకు మనం ప్రయాస, మన పరుగు, మన పోరాటం వీటిని సంపాదించుకోవడానికి ఉందా, లేదా లోకంలో చెబుతున్నట్టుగా లోక రీతిగా మనం కష్టపడుచున్నామా, వాటి కొరకు మనం ఆరాటపడుచున్నామా? మన జీవిత కాలం అంతటిని లెక్కేస్తే, మన పోరాటం అంతటిని ఒకసారి ఆలోచిస్తే, ఆ పోరాటంలో ఇవి ఉన్నాయా ఒకసారి ఆలోచించండి. నిజంగా నీతిని నేను కాపాడుకోవాలి, నా నీతి నశించిపోతుంది, నాలో భక్తి పోతుంది, నాలో ప్రేమ పోతుంది, నాలో సాత్వికం అనే గుణం లేకుండా పోతుంది, నాలో విశ్వాసం అనే ఆలోచన లేకుండా పోతుంది, ఎటు మారిపోతున్నాను, దాని కొరకు నా ప్రయాస లేదు అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? లోకంలో ఒక ఇంటిని కట్టుకోలేకపోతే చాలా బాధపడతాం. సరైన సంపాదన మనలో లేదు, సంపాదించడం లేదు అని దాని గురించి బాధపడతాం. కానీ వాటన్నిటికంటే గొప్పగా, ఎక్కువగా ఇవి నాలో లేవు అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? బాధపడ్డామా? ఆ ప్రయాస నాలో లేదు, నా ఆరాటం నాలో లేదు, ఆ పరుగు నాలో లేదు, దాని కొరకు నేను పరిగెత్తడం లేదు, దాని కొరకు నేను ప్రయాస పడడం లేదు అని అనుకున్నామా? చూడండి, మొదలు దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ఏం చేయాలంట? ప్రయాసపడము. 12వ వచనంలో చెప్తున్నావు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటుంది కదా. ఎప్పుడైతే బాప్తిసం పొందావో, అందరి సమక్షమున సంఘంలో చేరావో, ఆ రోజు నుంచి నా జీవిత పర్యంతరం వరకు దేవుని కొరకు నేను జీవిస్తాను, విశ్వాస సంబంధమైన జీవితాన్ని కలిగి ఉంటాను అని అందరి ఎదుట ఒప్పుకోలు చేసుకున్నావు. సంఘంలో ప్రవేశించావు, సంఘంలో సాక్ష్యం పొందావు. అయితే ఆ సాక్ష్యం ఏమైంది? నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోలు ఏమైంది? ఒకసారి ఆలోచించండి. మన పోరాటం ఎలా ఉండాలంట? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. ఎప్పుడైతే మనం లోక సంబంధమైన పోరాటం పోరాడుతున్నామో మనలో ఏముండదో తెలుసా? నీతి అనేది ఉండదు.
లోకంలో కష్టపడి ఏది సంపాదించలేము. ఎన్నో కపటమైన ఆలోచనలు కుయుక్తి చేత మాత్రమే ఈ లోకంలో సంపాదించుకోగలం. వాటిని సంపాదించుకోవడానికి మనం పడే ఆలోచనలో నీతిని వదిలేస్తాం, ప్రేమను వదిలేస్తాం, విశ్వాసమును వదిలేస్తాం, అన్నిటిని వదిలేసి లోకం కొరకు ప్రయాసపడతాం. అయితే దైవజనులైన మీరు, విశ్వాస సంబంధమైన మనము ఎలాంటి పోరాటం అంట? విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకే కదా నీవు పిలువబడ్డావు. అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకున్నావు. అందుకే చెబుతున్నాడు. చూడండి మరొక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 3వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నేడు అనబడు సమయం ఉండగానే ఇప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకున్నప్పుడు ఆయన చెప్పాను. 15వ వచనము 11 నుంచి 15 వరకు కలిసి అక్కడ చూడండి. కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకున్నప్పటి వలని ఆయన చెప్పాడు. కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై ఉందుము. చివరి మాట ఆలోచించండి. ఏం చెబుతున్నాడంటే, ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము. మొట్టమొదట దేవుని లేనికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంట మన విశ్వాసము? దృఢంగా, దేని చేత అలల చేత కొట్టబడకుండానట్లు, ఎలాంటి అపాయం వచ్చినా పడిపోకుండానట్లు, ఎలాంటి శ్రమలు ఇబ్బందులు కలిగినను నిలబడేటట్టుగా మన విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసాన్ని ఏం చెప్తున్నాడంటే, దృఢమైన విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నారు. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉంటుము. లేకపోతే క్రీస్తులో నుంచి మనం వెళ్ళిపోయిన వారం, తొలగిపోయిన వారం. అంత మటుకు ఎలా ఉండాలంట? ఎలా పట్టుకోవాలి? గట్టిగా చేపట్టిన ఎడలనే. అంటే మన విశ్వాసము అంతవరకు ఎలా పట్టుకోవాలంటే గట్టిగా పట్టుకోవాలి, లేదంటే చేజారిపోతుంది. మనలో ఉండే విశ్వాసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేజారిపోయే అవకాశం ఉంది. దాన్ని గట్టిగా పట్టుకుంటే తప్ప దాన్ని కాపాడుకోలేము. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తన జీవితంలో ఎదురైన ఎన్నో సమస్యలు, ఎన్నో వేదనలు, ఎన్నో కొరడా దెబ్బలు, ఎన్నో ఉపద్రవాలలో ఏం చేశాడంట? గట్టిగా చేపట్టాడంట. తన విశ్వాసాన్ని చేపట్టుకొని చివరిలో ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నా విశ్వాసాన్ని నేను గట్టిగా చేపట్టుకున్నాను, నా పోరాటాన్ని, నా పరుగును కడముట్టించింది, చివరిదాకా నా విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఆ విశ్వాసాన్ని ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. మొదట మనకున్న దృఢమైన విశ్వాసము, దాన్ని గట్టిగా పట్టుకుంటేనే క్రీస్తులో మనం ఉన్నట్టు, క్రీస్తులో పాలువారమైనట్టు, లేదా క్రీస్తులో నుంచి మనం తొలగిపోయిన వారము. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తన జీవిత కాలం అంతటిని పరిశీలిస్తే ఎన్నో వేదనలు, శోధనలను, బాధల్లోను, ఇరుకు ఇబ్బందుల్లోనూ తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కేవలం ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి తన పరువు, తన పోరాటం జరిగింది. అయితే
ఈరోజు మనకున్న మొదటి దృఢ విశ్వాసము మనలో ఉందా, తొలగిపోయిందా? వేరే పోరాటం చేస్తున్నామా, వేరే ఆరాటం చేస్తున్నామా, వేరే దానికి పరుగులు తీస్తున్నామా? మనం సంపాదించుకోవాల్సిన నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సాత్వికము, వీటన్నిటి కొరకు మన ప్రయాస ఉందా? అవి లేవని మనలో చింత ఏదైనా ఉందా? ఒకసారి మనకు మనం ఏం చేయాలి, పరీక్షించుకోవాలి. అవన్నీ కలగలిగితేనే విశ్వాసాన్ని మనం కాపాడుకుంటాం. ఆనాటి దైవజనులు, ఆనాటి భక్తుల జీవితాలలో సాత్వికము, ప్రేమ, ఎన్నో మంచి గుణ లక్షణాలు కలిగి ఉన్నందువలనే వారు తమ విశ్వాసాన్ని ఏం చేశారు, అంతము మట్టుకు కాపాడుకున్నారు. అయితే వాటిని చూసి, వారు చేసిన క్రియలను చూసి మన విశ్వాసాన్ని మనం ఎలా కాపాడుకోవాలంటే, మనకున్న మొదటి విశ్వాసము, దృఢమైన విశ్వాసము ఎలా ఉందో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడైతే మనం దాన్ని వదిలేస్తామో క్రీస్తులో నుంచి మనం బయటకు వచ్చినట్టు. సంఘంలో ఉంటాం కానీ మనం క్రీస్తులో నుంచి వెలివేసిన వారితో సమానం. దేవుని వాక్యాన్ని వింటాం, పాటలు పాడతాం, మనలో ఉండే విశ్వాసాన్ని తొలగిపోయినట్లయితే క్రీస్తుకు మనం విరోధులుగా ఉంటాం. కాబట్టి ప్రేమైన వాళ్ళ దేవుడు ఇచ్చిన ఈ గొప్ప విశ్వాసాన్ని ఎన్నో పోరాటాలతో, ఎన్నో పరుగులతో, ఎంతో ఆరాటాలతో, ఎంతో ప్రయాసతో మనం పట్టుకుంటేనే మన విశ్వాసం కాపాడబడుతుంది. దేవునిలో, క్రీస్తులో మనమందరము అవగాహన ఉంటాం. కనుక ఈ కొద్ది మాటల ద్వారా హెచ్చరింపబడాలని కోరుచు ప్రార్థించుకుందాం.